రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ చిన్న వీడియోలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏపీపీఎస్సి నిన్న రోజు అంటే 10వ తారీఖు ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసింది. ఆ వెబ్ నోట్ యొక్క సారాంశం ఏంటంటే FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, FSO ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కు సంబంధించి 691 ఉద్యోగాలకు సంబంధించిన భర్తీకి సంబంధించి జూలై 15 తర్వాత ఈ FBO FSO భర్తీ అంటే FBO నోటిఫికేషన్, FSO నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు జూలై 15 తర్వాత రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే FBO కోసము FSO కోసం ప్రిపేర్ అయ్యే మిత్రులు 2022లో ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చింది ఏపీపీఎస్సీ FBO FSO కోసం. గతంలో ఒక నోటిఫికేషన్ వచ్చింది 2022లో. అప్పుడు ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ తోటి 2025 జూలై 15 తర్వాత ఈ FBO కు సంబంధించి FSO కు సంబంధించి కూడా మీకు నోటిఫికేషన్ రాబోతుంది, చదువుకోండి 691 ఉద్యోగాలకు సంబంధించి అని ఏపీపీఎస్సీ నిన్న రోజు అంటే జూన్ 10వ తారీఖున ఒక వెబ్ నోట్ ఇచ్చింది. ఆ వెబ్ నోట్ తర్వాత కూడా ఏ జరిగింది, గ్రూప్ 1 కు సంబంధించి రిజల్ట్ కూడా రిలీజ్ చేసింది. సో దీన్ని బేస్ చేసుకొని ఇక మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, ఏవైతే ఇప్పుడు మనం దేనికోసం చాలా మంది ఎదురు చూసిన పాపం డిఎల్ ఎగ్జామ్స్ డేట్స్ రాలే, అదే మాదిరిగా జేఎల్ ఎగ్జామ్ డేట్స్ రాలే. ఈ డిఎల్ కు సంబంధించి జేఎల్ కు సంబంధించి ఎగ్జామ్స్ కోసం డిఎల్ కు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కావచ్చు, జేఎల్ కు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కావచ్చు, వీటికి సంబంధించి కూడా జూలై 15 తర్వాత ఎగ్జామ్ డేట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. జూలై 15 తర్వాత ఎగ్జామ్ డేట్స్ రావడానికి అవకాశం ఉంటుంది డిఎల్ జేఎల్ వాళ్ళకి సంబంధించి. కాబట్టి బాగా చదవడానికి ప్రయత్నం చేయండి, మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఇకపోతే ఈ 691 ఉద్యోగాలు ఏమైతే ఉన్నాయో ఇవి ఎక్కడివి అంటే 2024 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఆ డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ లో ఉండే పోస్టులు అన్నిటిని కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఆల్రెడీ తెలిపి ఏపీపీఎస్సీకి పంపించేసింది. ఆ పంపించి వేసిన సుమారుగా 900 పోస్టులు ఎన్నో ఉన్నాయి, డిఫరెంట్ నోటిఫికేషన్స్. దానికి సంబంధించిందే ఈ 691 ఉద్యోగాల నోటిఫికేషన్. మరి మనకు దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో మనకు సంబంధించి ఎండోన్మెంట్ ఈఓ గ్రేడ్ 1 కు సంబంధించి ఆ రోజు మనకు 7 పోస్టులకు ఆమోదం తెలిపింది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం చేసుకోవాలి, FBO FSO కు సంబంధించిన సిలబస్ గతంలో ఉంది కాబట్టి ఆ పాత సిలబస్ నే చదువుకోండి మీరు. జూలై 15 తర్వాత దానికి సంబంధించిన వివరాలు మొత్తం మీకు అందుబాటులోకి వస్తాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రేడ్ 1 కు సంబంధించి గతంలో ఎగ్జామ్ ఎప్పుడు జరగలేదు కాబట్టి దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ సిలబస్, దీనికి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో అతి త్వరలోనే మనకు ఏపీపీఎస్సీ ప్రకటించబోతుంది. జూలై 15 తర్వాత మనకు ఈఓ గ్రేడ్ 1 కు సంబంధించిన సిలబస్ ఒకటి ప్రకటించబోతుంది. ఆల్రెడీ మనకు ఈ ఏమంటారు దాని అసిస్టెంట్ కమిషనర్ కావచ్చు, ఈఓ గ్రేడ్ 3 కావచ్చు,
ఈ అసిస్టెంట్ కమిషనర్ కి ఈఓ గ్రేడ్ 3 కి సంబంధించి గతంలో ఎగ్జామ్స్ జరిగాయి కాబట్టి ఇక వాటికి సంబంధించిన సిలబస్ విషయంలో కూడా ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకని ఈ ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ సిలబస్ గతంలో జరిగిన సిలబస్ నే ఏపీఎస్సి మళ్ళా ఫైనల్ చేసుకుని దాని మీద వెళ్ళిపోతుంది కాబట్టి గతంలో ఏవైతే ఎగ్జామ్స్ రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ ఉన్నాయో ఆల్రెడీ ఎన్రోల్మెంట్ ఈఓ గ్రేడ్ 3 వెరీ రీసెంట్ జరిగింది, 2023 జరిగింది మెయిన్స్. అదే మాదిరిగా అసిస్టెంట్ కమిషనర్ అది కూడా జరిగింది. కాబట్టి అసిస్టెంట్ కమిషనర్ కు సంబంధించి ఎన్రోల్మెంట్ ఈఓ గ్రేడ్ 3 కి సంబంధించిన సిలబస్ విషయంలో ఎటువంటి మార్పు ఉండదు. మిత్రులందరూ గమనించాలి. ఎన్రోల్మెంట్ ఈఓ గ్రేడ్ 3 కోసం సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీ పాత సిలబస్ ను సిన్సియర్ గా చదువుకోండి. అసిస్టెంట్ కమిషనర్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీ పాత సిలబస్ ను సిన్సియర్ గా చదువుకోండి. అయితే ఇక్కడ మనకు ఈఓ గ్రేడ్ 1 విషయంలో కానీ డిప్యూటీ కమిషనర్ విషయంలో కానీ ఈ ఈఓ గ్రేడ్ 1 విషయంలో కానీ డిప్యూటీ కమిషనర్ విషయంలో కానీ సిలబస్ విషయంలో క్లారిటీ లేదు. కాబట్టి వీటికి సంబంధించి మరి కొత్త సిలబస్ ఏపీఎస్సి అతి త్వరలోనే ప్రకటిస్తుంది. మీరు ఒకసారి గమనించాలి. మనం మొత్తము ఎన్ని అనుకున్న మొత్తానికి 140 ఖాళీలు, 134 అనుకున్నాం కదా ఖాళీలు. ఈ మొత్తం ఖాళీల్లో మనకు ఈఓ గ్రేడ్ 3 కి సంబంధించి 104 పోస్టులు అనుకున్నాం. అదే మాదిరిగా అసిస్టెంట్ కమిషనర్ ఒక 6, డిప్యూటీ కమిషనర్ 6, అసిస్టెంట్ కమిషనర్ 5 చెప్పనుకున్నాం. ఈఓ గ్రేడ్ 1 ఒక 6 అనుకున్నాం. కాకపోతే ఈఓ గ్రేడ్ 1 కు సంబంధించి ముఖ్యమంత్రి గారితో జరిగిన సమీక్ష సమావేశంలో వచ్చిన ఫిగర్ వేరు. ఆల్రెడీ ఆర్థిక శాఖ క్లియరెన్స్ తోటి డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ లో ప్రకటించిన ఖాళీలు వేరు. సో డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ లో ప్రకటించిన 7 ఖాళీలను ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే గ్రేడ్ 3 కన్నా గ్రేడ్ 1 కు సంబంధించిన నోటిఫికేషన్ ముందుగా రావడానికి అవకాశం ఉంటుంది. గ్రేడ్ 3 కన్నా గ్రేడ్ 1 కు సంబంధించిన నోటిఫికేషన్ జూలైలో రావడానికి అవకాశం ఉంటుంది నాకు తెలిసిన సమాచారం. మరి గ్రేడ్ 3 ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే గ్రేడ్ 3 కి సంబంధించిన ఖాళీలను ఆల్రెడీ కేవలం గుర్తించింది దేవాదాయ శాఖ. గుర్తించిన ఖాళీలను ఆర్థిక శాఖ యొక్క అనుమతి తీసుకోవాలి. సో ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్న తర్వాత అప్పుడు అవి ఏపీఎస్సీకి పంపిస్తారు. కాకపోతే మొదటి విడతలో ఏవైతే మనం డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ అనుకున్నామో డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ లో ఉన్న ప్రతి ఖాళీని ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. కాబట్టి ఏపీఎస్సీ ఫస్ట్ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన ఖాళీలని భర్తీ చేసుకుంటూ వస్తుంది. నెక్స్ట్ మళ్ళా రెండో స్టెప్ లో అప్పుడు ఆర్థిక శాఖ ఈఓ గ్రేడ్ 3 కి సంబంధించిన ఖాళీలను ఆమోదం తెలపాలి. అవి అప్పుడు ఏపీఎస్సీ ప్రకటిస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, జూలైలో గ్రేడ్ 1 కు సంబంధించిన నోటిఫికేషన్ కి సంబంధించిన సిలబస్ జూలై 15 తర్వాత రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈఓ గ్రేడ్ 3 కి సంబంధించిన సిలబస్ విషయంలో మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఆల్రెడీ ఏమొచ్చేసింది, ఈఓ గ్రేడ్ 3 కి సంబంధించిన సిలబస్ పాత సిలబసే ఉండడానికి అవకాశం ఉంటుంది కూడా, అవకాశం కాదు. కాకపోతే దానికి సంబంధించిన పోస్టుల వివరాల విషయంలో మాత్రము ఆర్థిక శాఖ ఇంకా క్లియరెన్స్ తెలపలేదు కాబట్టి నోటిఫికేషన్ కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను పర్ఫెక్ట్ చెప్తున్నాను. ఒకవేళ మన అదృష్టం బాగుండి ముందుగానే ఆమోదం తెలిపితే ఈ జూలై 15 తర్వాత 1 by 1 నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త నోటిఫికేషన్ల ప్రక్రియ అనేది మనం అనుకున్నట్టుగా గతంలో మన కొత్త చైర్మన్ గారు రావాలని చెప్పి అనుకున్నాం. అట్లా కాదు, జూలై 15 తర్వాత ప్రక్రియ మొత్తం ప్రారంభం కావుతుంది అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి. కాబట్టి ఎవరైనా సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ స్టార్ట్ చేసుకోండి. ఎవరు కూడా మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. ఈఓ గ్రేడ్ 3 కి సంబంధించి నోటిఫికేషన్ రావడం పక్క కంపల్సరీగా సిన్సియర్ గా చదవండి. గ్రేడ్ 1 సిలబస్, డిప్యూటీ కమిషనర్ ఈ రెండింటికి సంబంధించిన సిలబస్ విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. కంపల్సరీ కొత్త సిలబస్ వస్తుంది. అసిస్టెంట్ కమిషనర్ విషయంలో కానీ గ్రేడ్ 3 సంబంధించిన విషయంలో కానీ గతంలో ఉన్న సిలబస్ కొనసాగుతుంది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఈఓ గ్రేడ్ 1 కు సంబంధించి జూలై 15 తర్వాత మనకు ఆ సిలబస్ మనకు విడుదలయ్యే అవకాశం ఉంటుంది.
ఇక ఈఓ 3కి సంబంధించి కానీ అసిస్టెంట్ కమిషనర్ సంబంధించి కానీ డిప్యూటీ కమిషనర్ సంబంధించి కానీ ఈ నోటిఫికేషన్ ప్రక్రియ అనేది కొంత గ్రేడ్ 1 తర్వాత కొంత 1 మంత్ 2 మంత్స్ గ్యాప్ తర్వాత రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే జనవరిలో ప్రిపరేషన్ ప్రారంభించారో ఏప్రిల్లో ప్రిపరేషన్ ప్రారంభించారో మీరు అందరూ కూడా మీ దగ్గర ఉన్న హిందూ ఫిలాసఫీని బాగా చదవండి. చదివిన వాళ్ళు నోట్స్ ముందు వీడియోస్ క్లాసెస్ బాగా వినండి. వీడియో క్లాసెస్ విన్న తర్వాత నోట్స్ బాగా చదవండి. చదివిన తర్వాత నెంబర్ ఆఫ్ టెస్టులు ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక సిస్టమేటిక్ ఒక సైకిల్ మాదిరిగా జరుగుతూ ఉండాలి. దానితో పాటుగా సైమల్టేనియస్ గా జనరల్ స్టడీస్ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. జనరల్ స్టడీస్ చాలా కీలకం. దాన్ని హిందూ ఫిలాసఫీతో కలిపి సైమల్టేనియస్ గా చదువుకోవడం వల్ల మనం రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులు ఎవరు కూడా సమయాన్ని వృధా చేసుకోకండి. ఇక యూట్యూబ్ లో క్లాసులు చేయడం లేదు కదా అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. రకరకాల కారణాలు కావచ్చు. కంపల్సరీగా నోటిఫికేషన్ రావడం పక్కా ఉంటుంది. ఇక మీరు ఈ ఇంటర్మీడియట్ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించిన అన్ని విషయాలు మీకు అందుబాటులోనే క్లాసెస్ కావచ్చు, అందుబాటులోనే మెటీరియల్ కావచ్చు, అందుబాటులోని టెస్టులు కావచ్చు, మరి జనరల్ స్టడీస్ కి సంబంధించిన క్లాసెస్ కావచ్చు, టెస్టులు కావచ్చు, అన్ని కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా త్వరపడండి, సిన్సియర్ గా చదవండి. మీకు దీంతో సంబంధించి ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ 3కి సంబంధించి కానీ గ్రేడ్ 1కి సంబంధించి కానీ అసిస్టెంట్ కమిషనర్ సంబంధించి కానీ ఏవైనా డౌట్స్ ఉంటే మన యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేయండి. దాంట్లో అన్ని క్లాసెస్ మీకు అందుబాటులో ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. ఓకేనా? కాబట్టి ఫైనల్ గా ఈ విషయాలు మొత్తం నిన్న రోజు వెబ్ నోట్ వచ్చిన తర్వాత మనకు క్లారిటీ వచ్చింది. వాటన్నింటినీ బేస్ చేసుకుని ఆ వెబ్ నోట్ బేస్ చేసుకుని మనం వీటన్నింటినీ కూడా మనం ఇలా ఉండడానికి అవకాశం ఉంటుంది, ఇలా ఉండడానికి అవకాశం ఉంటుంది చెప్తూ వచ్చాం. సో డిఎల్ ఎగ్జామ్స్ డేట్స్ కావచ్చు అన్ని కూడా చెప్తూ వచ్చాం. ఇవన్నీ కూడా కూలంకుషంగా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.